హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి ఎలా అండ్ బైనరీ నుంచి హెక్సాడెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనము ఒక నెంబర్ని హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ అసలు ఆ హెక్సాడెసిమల్ నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేయడమో తెలియాలి మనకి. సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను హెక్సాడెసిమల్ ఎలా రిప్రజెంట్ చేయాలనేసి. సో ఇప్పుడు నేను ఇక్కడ E7 అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దానికి బేస్ 16 ఉంది కదా. సో ఇప్పుడు నేను దీన్ని బైనరీ కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం మనం. ఓకేనా. సో ఫస్ట్ మనము ఒక నెంబర్ని హెక్సాడెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయాలంటే ఒక సింపుల్ రూల్ ఉంటుందన్నమాట. అదేంటంటే 8421 అనే రూల్ ఉంటుందన్నమాట. సో 8421 రూల్ అనేది ఏంటో మనకి ఇప్పుడు అర్థమైపోతుంది క్లియర్గా. సో ఫస్ట్ నేను ఇప్పుడు దీన్ని ఇది హెక్సాడెసిమల్లో ఉంది ఈ నెంబర్. హెక్సాడెసిమల్ అంటే E7 అనేది నెంబర్ ఉందన్నమాట. సో నేను దీన్ని విడిగా రాసుకుంటాను ఇంకా 7ని. ఇప్పుడు నేను దీన్ని హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేద్దాం. నార్మల్గా మీకు చెప్పాను కదా, హెక్సాడెసిమల్లో మనకి 0 to 9 వరకు మాత్రం నెంబర్స్ ఉంటాయి. ఏ నుంచి F వరకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా. సో అలా చూసుకుంటే ABCDEF. ఏ అంటే మనకి 10, B అంటే మనకి 11, C అంటే మనకి 12, D అంటే మనకి 13, E అంటే మనకి 14, F అంటే మనకి 15. సో ఇప్పుడు ఈ అనే నెంబర్ మనకి డెసిమల్ నెంబర్లో ఎంత వస్తుంది అంటే ఈని మనం నార్మల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 14 వస్తుంది కదా. సో ఇక్కడ నేను 14 రాసుకుంటాను. 7 యాజ్ యూజువల్గా మనం 7 కూడా తీసుకుందాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ 14 కదా. సో నేను ఇక్కడ ఈ నెంబర్స్ని యూజ్ చేసి అడిషన్ చేస్తే నాకు 14 అనే నెంబర్ రావాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను 14 కదా, 14 అంటే నాకు ఎంత 8 + 4 ఎంత 12, 12 + 2 14. సో నేను ఎక్కడెక్కడైతే నేను ఏవేవైతే ఎడిషన్ చేస్తున్నానో అక్కడ 1s పెట్టేసుకొని మిగిలిన వాటిని 0 పెట్టేసుకుంటా. సో ఇప్పుడు నేను ఈ 8421 రూల్ యూస్ చేస్తే నాకు ఇక్కడ 8 దగ్గర 1 వస్తుంది, 4 దగ్గర 1 వస్తుంది, 2 దగ్గర 1 వస్తుంది, 1 దగ్గర 0 వస్తుంది. సో 1 1 1 0. అండ్ నెక్స్ట్ 7. ఇక్కడ ఈ సేమ్ ఇదే రూల్ యూస్ చేసి ఇప్పుడు నాకు 7 రావాలంటే ఏం చేయాలి నేను? 4 + 2 6, 6 + 1 7. సో నాకు 0 1 1 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 8ని యూజ్ చేయలేదు నేను, 4ని యూజ్ చేశాను, 2ని యూజ్ చేశాను, 1 యూజ్ చేశాను. సో 0 1 1. సో ఇప్పుడు నేను దీనికి మంచిగా మనకు సింప్లిఫైడ్గా రాస్తే E7 బేస్ 16 = అంటే ఇప్పుడు మనం ఈ రెండింటిని ఒకే దగ్గర రాయాలన్నమాట, పక్క పక్కన రాసుకోవాలి. 1 1 0 0 1 1 అనేది మనకి ఎంత? ఇది బైనరీ నెంబర్. సో E7 బేస్ 16ని మనము 1 1 1 0 0 1 1 బేస్ 2గా రాసుకోవచ్చు బైనరీ ఫామ్లో రాయాలంటే.